ఒకసారి ఒక యవనస్తుడు ఒక గ్రామానికి పెళ్ళికి వెళ్తున్నాడు. అయితే అంతకుముందు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఆ గ్రామానికి వెళ్ళలేదు. ఆ గ్రామానికి దారి కూడా అతనికి తెలియదు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చౌరస్తా వచ్చింది, క్రాస్ రోడ్స్. అక్కడ ఒక అతన్ని అడిగాడు, అయ్యా పలానా ఊరికి నేను వెళ్ళాలి, దారి ఎక్కడుంది చెప్తావా అని అడిగితే అతను చెప్పాడు, నువ్వు లెఫ్ట్కి వెళ్ళి కుడి ఎడమ వైపు వెళ్తే నువ్వు షార్ట్ కట్లో తొందరగా ఆ ఊరికి చేరుకుంటావని చెప్పాడు. ఆ వ్యక్తి అలాగే వెళ్ళాడు. రోడ్డు చాలా చక్కగా సుఖంగా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ ఎంతకో ఆ ఊరు రావటం లేదు. ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అతనికి, నేను తప్పుదారిలో పోతున్నానని. అప్పుడు చీకటి పడింది. తర్వాత అతల దగ్గరికి అప్పటికే చీకటి పడింది. తర్వాత అక్కడున్న జంతువులు, అడవిలో జంతువులు అవన్నీ అరుస్తూ ఉన్నాయి. అర్థమైపోయి నేను దారి తప్పిపోయానని చెప్పి మళ్ళీ అతి కష్టం మీద ఆ రాత్రి వేరొక మార్గం గుండా ఆ ఊరికి చేరుకున్నాడు కానీ అప్పటికే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రయోజనం ఏంటి? జీవితంలో కొన్ని ఎంపికలు, కొన్ని నిర్ణయాలు మనం అవి తప్పుదారి నడిపించేదిగా ఉంటాయి. సరైన విధానంలో బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆదాము కానీ, కయ్యను కానీ, తర్వాత ఏశావు, సౌలు, ఇంకా ఇస్కరియోతు యూదా, పిలాతు, ఇలాంటి వారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని దాని పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే ముందే సరైన మార్గంలో వెళ్ళాలి. నిర్ణయాలు చేసి ఆ తప్పుడు మార్గంలో వెళ్ళి అంతా నష్టపోయిన తర్వాత ఎంతో నష్టపోతాం. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి మార్గంలో వెళ్తున్నాం? 1 కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం, 11, 12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచున్నాను తలంచుకున్నవాడు పడుకున్నట్లు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకు రాయబడ్డాయి? వీళ్ళ గురించి, వీళ్ళ పాపాల గురించి బైబిల్ ఎందుకు రాయబడ్డా? మనం పాపాలు చేయాలి కాదు, వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు తీవ్రమైన పరిణామాలు పొందారు. మనం కూడా అలాంటి తప్పిదాలు చేస్తే మనం కూడా నష్టపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా అడుగు వేయాలి. తను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై మనల్ని సరైన మార్గంలో నడిపించట కొరకై ఈ సంగతులు వ్రాయబడ్డాయి. ఈరోజు మన అంశం ఏంటంటే బ్యాడ్ చాయిసెస్, చెడు ఎంపికలు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే జీవితకాలం దాని గురించి మనం బాధపడాలి. దేవుని బిడ్డలంగా మన యొక్క చిన్న నిర్ణయం అయినా సరే ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం తీసుకోవాలి. అలా కాకుండా మనం తీసుకోబోయే నిర్ణయాల్లో దేవుని చిత్తము, దేవుని వాక్యము అనేది లేకపోతే అది తర్వాత జీవితకాలం మనం దుఃఖపడతాం. ఇక్కడ మొదటి వ్యక్తి ఎవరంటే ఆదాము, హవ్వలు. ఆదాము ఏం చేశాడంటే అతని ఎదుట 2 ఎంపికలు ఉన్నాయి. ఒకటి, తోట చెట్లలో ఉన్న ఏ పండుగ తినవచ్చును, అంటే జీవవృక్ష ఫలం కూడా తినవచ్చు. రెండవది, మంచి చెట్ల తెలివించే వృక్షఫలాన్ని కూడా అతడు తినవచ్చు. 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలంటే ఆయన చిత్తం. దేవుడు మన ముందు 2 పెడతాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీరుతో ఉంచి భూమి ఆకాశములను వివిధ సాక్షులుగా ఏం పెట్టాడు దేవుడు? ఒకటి జీవం, మరణం. నువ్వేది కోరుకుంటావో కోరుకో, అది నీ ఇష్టం. నీ ముందు 2 ఉన్నాయి, జీవం ఉంది, మరణం ఉంది.
రెండవది ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఏది కోరుకుంటావు నువ్వు? అంటే మనమేమి రోబోట్ కాదు. ఈ మధ్యకాలంలో రోబోట్ మరయంత్రాలు వచ్చాయి. అవి ఏంటంటే వాటికి ముందుగానే ప్రోగ్రామింగ్ చేస్తారు. అవి ఏం చేయాలో ముందే నిర్ణయిస్తారు. మనుషులు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ రోబోట్స్. వాళ్ళకి విచక్షణ ఉంది, వాళ్ళకి వివేచన ఉంది, వాళ్ళకి సొంత చిత్తం అది ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము హవ్వలు ఏం చేశారంటే 2 మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తింటే వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేసి మరణానికి గురవుతారు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఏమనిచ్చాడు? నీవు మంచి చెట్ల తెలివిచ్చే వృక్ష ఆ ఫలము తిని దినంన నిశ్చయముగా నీవు చచ్చెదవు. తోట మధ్యలో ఉంది అది. కాబట్టి దేవుడు ముందు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఒక తల్లి వాళ్ళ బిడ్డకి ఏం చెప్తుందంటే, నీళ్లు స్టవ్ మీద పెట్టి నీళ్ళు కాగుతున్నాయి, వేడవుతుంటే తల్లి చెప్పింది, అమ్మా నువ్వు వెనక ఆ వేడి నీళ్ళు పుట్టుకుంటే, ఆ గిన్నె పెట్టుకుంటే నీ చేతులు కాలుతాయి. అంతవరకు తల్లి చెప్తుంది. కానీ అది ముట్టుకోవాలా వద్ద నిర్ణయం ఎవరు తీసుకోవాలి? బిడ్డ తీసుకోవాలి. పొరపాటున బిడ్డ వెళ్ళి అది ముట్టుకుంది అనుకోండి, ముట్టుకుంటే ఏమవుతుంది? చేతులు కాలిపోతాయి. అది తల్లిదండ్రుల తప్పని అనటానికి లేదు. ఎవరు తప్పది? కాబట్టి చాలామంది అంటారు, దేవుడు ఎందుకు అట్లా పెట్టాలి? దేవుడు అట్లా పెట్టకుంటే దేవుడు ఎప్పుడు కూడా మంచి చెట్టుని ముందు పెడతాడు. నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో. ఒకవేళ అట్లా పెట్టకపోతే, అలా చెప్పకపోతే మనకు మరయంత్రాలకు తేడా లేదు. మనకు దేవుని వంటి మనసు మనకి ఇచ్చాడు కదా. దేవుడిని యెహోవా నేల వంటి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయముగా నరుడు జీవాత్మాయం. ఆదికాండం 2:7. కాబట్టి దేవుని వంటి వాడయ్యాడు. దేవుని వంటి ఆలోచన విధానం, విచక్షణ అన్నీ దేవుడు వంటిగా గుణలక్షణాలు అతనికి వచ్చాయి. కాబట్టి దేవుడు చెప్పాడు, నువ్వు తినొద్దు, ఇది తింటే చస్తావు. ఈ పండు తినమని నిశ్చయంగా నీవు చచ్చదవు. సైతాను కూడా నువ్వు తింటే చావని, యూ షల్ షూర్లీ డై అని దేవుడు చెప్తే, యూ షల్ నాట్ షూర్లీ డై అని సైతాను చెప్పాడు. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడో అంతే ఖచ్చితంగా సైతాను కూడా చెప్పింది. అప్పుడు వీళ్ళు ఆదాము హవ్వలు ఆలోచించాలి, ఏం ఎంపిక మనం చేయాలి? మనల్ని సృష్టించింది దేవుడు, నన్ను సృష్టించింది ఎవరు? దేవుడు. నాకు ఒక సాటి అయిన సహాయం ఇచ్చింది ఎవరు? దేవుడు. నాతో ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? దేవుడు. నాకు ఈ అందమైన వృక్ష ఫలాలను ఆహారం ఇచ్చింది ఎవరు? దేవుడు. నాతో పాటు ఎన్నో జంతువులకు పేరు పెట్టాక నాకు ఆధిక్యత ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ మానవాళి సృష్టిని ఏదైనా తోటని ఏలమని ఏలుబడులు చెప్పింది ఎవరు? దేవుడు. ఇన్ని చెప్పిన దేవుని మాట కాదని అప్పటికప్పుడే వచ్చి ఏదో ట్రాప్ చేశాడు. ఎవరు? సర్పం. ఈ పండుతుంటే నువ్వు దేవతల వలె ఉంటావు అన్న ఒక్క మాటతో మనోడు పడిపోయాడు. పడిపోయి ఆ పండు వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత పరిణామాలు ఏమొచ్చాయి? పాపం వచ్చింది. పాపం వలన మరణం వచ్చింది. రోమా 12:5 రోమా 5:12 క్షమించాలి. రోమా 5:12 మీకు బాగా తెలిసిన మాట. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని ఒక మనుషుడు అంటే ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాలు చాలా చక్కగా ఉన్నాయి. దేవుడు మంచిదని చూశాడు, నరుడు ఒంటరిగా మంచిది కాదని చూశాడు. 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దాని పర్యవసనాలు ఎలా ఉన్నాయి చూడండి. 3వ అధ్యాయంలో భూమికి శాపం వచ్చింది. తర్వాత వారు దిగంబరులయ్యారు, వస్త్రహీనులయ్యారు, దేవునితో సంబంధం సహవాసాన్ని కోల్పోయారు, భయం వచ్చింది, చెమటతో వేదనతో పిల్లల్ని కనాలి. ఇవన్నీ పాప పరిణామాలు. ఒంటరితనం వచ్చింది, ఇవన్నీ కూడా పాప పరిణామాలు. 4వ అధ్యాయంలో నరహత్య జరిగింది. 5వ అధ్యాయంలో మరణం చనిపోయాను అని రాయబడింది. 6వ అధ్యాయంలో నరిని హృదయం బాల్య దినముల కంటే బాల్య దినం నుండి చెడ్డది. కాబట్టి 7, 8, 9 అధ్యాయంలో జలప్రలయం వచ్చింది.
10వ అధ్యాయంలో బాబేలు గోపురం, 11వ అధ్యాయంలో దేవునికి ఎదురాడారు. ఇవన్నీ పాప పర్యవసనాలు. కాబట్టి దేవుడు పాపుల్ని ఆయన ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని అసహించుకుంటాడు. కాబట్టి మన ఎదుట రెండు ఉంచబడ్డాయి. మన జీవితంలో, దైనందిన జీవితంలో కూడా రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు చర్చికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వచ్చే ముందు, నేను చర్చికి వెళ్ళాలా, టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడాలి, 7 గంటలకు మంచి మంచి సీరియల్ చూస్తాయి, ఏం చేయాలి? మీరు రెండు ఎంపికల్లో కొంతమంది ఏం చేశారు? కొంతమంది సరైన ఎంపిక చేసుకొని దేవుని మందిరానికి వచ్చారు. కొంతమంది చెడ్డ ఎంపికలు చేసుకొని టీవీల ముందు కూర్చున్నారు. మీరు దేవుని వాక్యం విని ఆత్మీయంగా బలపడతారు. కొంతమంది ఆ చెడ్డవన్నీ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి దినము మనకు దైనందిన జీవితంలో రైట్ చాయిస్ అండ్ రాంగ్ చాయిసెస్, అవకాశాలు మన ముందు ఉంటాయి. ఏ అవకాశాన్ని పుచ్చుకోవడం అనేది అది మన ఇష్టం. అర్థమైందా? కాబట్టి ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో అదొక్క మాట చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం సందర్భం వచ్చింది కనుక 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను. అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులను తెలుసుకొని, చూసారా, వారు పండు తిన్న మరుక్షణమే వారు కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులు అయిపోయారు. వాళ్ళకు భయం వచ్చింది. వారు దాచుకున్నారు, చెట్టుచాటును దాచుకున్నారు. దేవుడు వచ్చాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్న అయిపోదు, తినవద్దన్న పండు తిన. ఇక్కడ ఎంత పాపం చేశాడన్నది ముఖ్యం కాదు, ఎంత పాపం చేసినా ముఖ్యం కాదు. పాపము చిన్నదైనా పెద్దదైనా, నువ్వు విషం చుక్క ఒక చుక్క నోట్లో వేసుకున్నా చచ్చిపోతాడు, బాటిల్ ఎంత అయినా చచ్చిపోతాడు. కాబట్టి పాపం అనేది ఎంత చిన్నదా పెద్దదా కాదు. కాబట్టి పాపం అనేది అది మరణం, దానివల్ల మరణం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఎలాంటి ఎంపికలు తీసుకుంటున్నాం? దేవుని బిడ్డలంగా మనం సరి అయిన ఎంపికలు జీవితంలో తీసుకోవాలి. ఈ సరి అయిన ఎంపికలు తీసుకోకపోతే జీవితంలో మనం ఎంతో నష్టపోతాం. కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అదే మరొక మనుషుడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనుషుడి ద్వారా, ఒకని అవిధేయత వలన, చదవండి, ఒకని అవిధేయత వలన, రోమా 5వ అధ్యాయం. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన ఎలాగూ చేయబడరు, అలాగే ఒకరి విధేయత వలన, యేసుక్రీస్తు వారి విధేయత వల్ల మనం నీతివంతులుగా చేయబడ్డాం. అయితే ఆదాముకు కడపడి ఆదాము తేడా ఏమిటంటే, ఆదాము పాపం చేయడం వల్ల అందరికీ పాపం వచ్చేసింది. దీని ఏమంటారంటే హెరిటెన్స్, ఏమంటారు దీన్ని? హెరిటేజ్ అంటారు. అంటే స్వాస్థ్యంగా మనందరికి వచ్చింది, వారసత్వంగా వచ్చి. కొన్ని రోగాలు వారసత్వంగా ఉంటాయి. తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు షుగర్ ఉంటుంది, తల్లిదండ్రులకు గుండె జబ్బులు ఉంటే పిల్లలకు గుండె జబ్బులు వస్తాయి, తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉంటే పిల్లలకు కూడా ఎయిడ్స్ వస్తుంది. అంటే ఇట్లా వారసత్వంగా కొన్ని జబ్బులు వచ్చే ప్రమాదం. అలాగే ఈ పాపం అనే జబ్బు ఆనాటి నుంచి మానవ చరిత్ర 6000 సంవత్సరాల నుండి ఈ పాపం లోకాన్ని వెళుతుంది. ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చింది. అయితే నువ్వు పాపం చేసినా చేయకున్నా ఆటోమేటిక్గా పాపిగా ఎంచబడతావు. ఇది ఆటోమేటిక్గా అవుతుంది. కానీ నీతిమంతులు అంటే ఒక మాట ఉంది, ఒక మనిషిని విధేయత వలన, అవిధేయత వలన పాపం వచ్చింది, ఒక వ్యక్తి విధేయత వలన నీతిమంతులు. కానీ ఇది ఆటోమేటిక్ కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? మొదటిది ఆటోమేటిక్గా ఎవరు వద్దన్నా కాదని అందరూ పాపలు అయిపోయారు. కానీ అందరూ నీతిమంతులు కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు. నిర్ణయం తీసుకోకుండా పాపే. కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు, నీతిమంతుడిగా తీర్చబడతాడు. కాబట్టి మొదటి ఎంపిక ఏమిటంటే ద చాయిస్ ఆఫ్ డిజోబిడియన్స్. ఏమంపికది? అవిధేయత యొక్క ఎంపిక. అవిధేయతను కోరుకున్నాడు. అతను విధేయతను చూడలేదు, కానీ అవిధేయతను కోరుకున్నాడు. ద చాయిస్ ఆఫ్ డిజోబిడియన్స్, అవిధేయతని ఎంపిక. అది మొదటిది. ఇక రెండవది చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం.
3వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. కాపరి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి, కాబట్టి కోపం అనేది ఎంత ప్రమాదకరమైంది. బైబిల్లో కోపానికి పరాకాష్ఠ ఏమిటంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులని వాటిని విసర్జించుడి. కొలస్సీ 3:6, 7 ఆ మాటలు రాయబడతాయి. కోపం ఆగ్రహంగా మారుతుంది, బరుస్ట్ అయిపోతారు. ఆగ్రహం దుష్టత్వం దూషణగా, నోటబూతులుగా మారిపోతాయి. కోపం వ్యక్తి ఏదైనా చేయగలడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే పశ్చాత్తాపాన్ని కోరుకోవాల్సింది పోయి దేవుడు ముందుగా వార్నింగ్ ఇస్తున్నాడు. కయ్యను నీకు కోపమేలా. ఎప్పుడు చెప్పాడు దేవుడు? అతన్ని అన్న తమ్ముడిని చంపకముందే దేవుడు చెప్పాడు. అప్పుడైనా పశ్చాత్తాపడాల్సి ఉండే కయ్యను అట్లా చేయలేదు. కయ్యను ఏం చేశాడంటే దేవుడు హెచ్చరిక చేయకుండా ఇస్తున్నప్పటికీ యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎదుట దానికి వాంఛ కలుగును, నీవు దాని ఏలుదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కోపం తీసుకుంటున్నావు ఎందుకు? నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు సరి అయిన అర్పణ అర్పించలేదు అని దేవుడు చెప్తున్నాడు. చెప్పినప్పటికీ సరే అతను పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నేను సరి అయిన అర్పణం, నీవు కోరిన అర్పణ అర్పించలేదు కానీ నాకు ఇష్టమైన అర్పణ తీసుకొని వచ్చాను, ప్రభువా నన్ను క్షమించు, ఇంకొకసారి నేను మంచి అర్పణ, నీవు అంగీకరించే అర్పణ నేను తీసుకొని వస్తానని పశ్చాత్తాపడాల్సి ఉండే. అతను ఏం కోరుకున్నాడు? ద చాయిస్ ఆఫ్ యాంగర్. ఏం కోరుకున్నాడు? పాపాన్ని, ఆ కోపాన్ని కోరుకున్నాడు. కోపం అనేది చెడ్డది. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగల ఉన్నాయి ఉంటే కనుకనే కదా. కాబట్టి మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. మనము దుష్టుల వలె ఉండకూడదు. మన క్రియలు చెడ్డవిగా ఉన్నాయి. కయ్యను యొక్క క్రియలు ఎలా ఉన్నాయట? చెడ్డగా ఉన్నాయి. ఆయన క్రియలు నీతిగా లేవు. అది మాత్రమే కాదు, ఆయన కోపంతో ఉన్న మనిషి. దేవుని బిడ్డలుగా నువ్వేది కోరుకుంటున్నావు? కోపం అనేది చాలా చెడ్డది కదా. బైబిల్ చెప్తుంది, కోప పడుడి కానీ సూర్యాస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. నెలలు సంవత్సరాలు రోజుల తరబడి కోపాన్ని మనసులో పెట్టుకోవద్దు కదా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. మీరు అనుకోవచ్చు, మరి యేసుప్రభువు వారు దేవుడు కోపడ్డాడు కదా, మనం కోపడితే తప్పేంటి? దేవుని కోపంలో పాపము లేదు, దేవుని కోపంలో పరిశుద్ధత ఉంది. మన కోపంలో ఏముంటుంది? పాపం ఉంటుంది. దేవుని కోపానికి మన కోపానికి చాలా తేడా. ఆయన కోపము చెప్పండి, ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన దయ మరి అట్లుంటుందా మనది? మనం కోపపడ్డామంటే వెంటనే ఆ నిమిషంలో కోపం తగ్గిపోతా పోదు, కొన్ని గంటలు రోజులు తరబడి పెట్టుకుంటాను. కాబట్టి ఇతను ఏం చేశాడంటే కోపాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఇతని ఎంపిక సరైన ఎంపిక కాదు. దేవుని బిడ్డలుగా మన ఎంపిక ఏమిటి? మనం కోపం అనే ఎంపికను మనం దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కోపము మాట చూడండి అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎలాంటి మనం ఉండాలి. ఎఫెసీ 4వ అధ్యాయం 26వ వచనం. ఉండకూడదు. అంత మాత్రమే కాదు, ఇక్కడ కూడా కొలస్సీలో ఉంటుంది అన్నమాట. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. కాబట్టి
మరి ఇప్పుడు ఏం కోరుకుందాం? మనం కోపాన్ని కోరుకుందామా, లేకపోతే పశ్చాత్తాపాన్ని కోరుకుందామా, క్రోధాన్ని కోరుకుందామా, సమాధానాన్ని కోరుకుందామా? కాబట్టి ఆ కోపం, ఒక మనిషి కయ్యని యొక్క కోపం అతను నరహంతకునిగా చేసింది, దేశదిమ్మరిగా చేసింది. దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చింది. ఎంత ప్రతిదండన వచ్చింది, ఎంత నష్టపోయాడు. కయ్యని వంటి వారమై ఉండరాదు. దేవుని బిడ్డలంగా మొట్టమొదటిగా ఆదాము విషయంలో ఏం ఎంపిక చేసుకున్నాడు ఆయన? అవిధేయతని ఎంపిక. రెండవది కయ్యను ఎంపిక ఏమిటి? కోపం అనే ఎంపిక. దేవుని బిడ్డలంగా మరి కోపం పనికిరాదు. కొన్నిసార్లు క్రమశిక్షణ కొరకు కొంత కోపం అవసరమే, కానీ అదే పదంగా మన కోపం కలిగి ఉండరాదు. అది రెండవది. ఇక మూడవది చూడండి, మూడవ ఎంపిక గురించి మనం చూద్దాం. అక్కడ 20 ఆదికాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వెళ్ళాను. కాబట్టి ఇక్కడ లోతు కోరుకున్నాడు. 13లో ఉందా చూడమ్మా? 13లో ఏముంది? 13వ వచనం. సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఆ సంగతి లోతుకు తెలిసినప్పటికీ, ఆ సంగతి ముందే తెలుసు ఆయనకు, కానీ ఆయన ఏం కోరుకున్నాడు? సొదొమను కోరుకున్నాడు. ముందు ఏం చేశాడు? సొదొమ వైపు చూశాడు. మొట్టమొదటిగా లుక్. ఈ చూపు అనేది ఎంత ప్రమాదకరమైంది. చూపు అనేది పాపంతో ఉండింది. కాబట్టి చూశాడు. చూస్తే ఎట్లా కనబడుతుంది ఆయనకు? ఏదైనా తోట ఎక్కడ? సొదొమ గుమరాలు ఎక్కడ? సొదొమ గుమారులు పాపభూయిష్టమైనవి. ఏదైనా తోటలు పాపం ప్రవేశించక ముందు ఎంతో పరలోకపు అదొక పరదేశం వలె ఉన్నది. ఆయనకట ఏదైనా తోట వలె ఉంది. ఐగుప్తు వలె ఆయన ఐగుప్తులోంచి వచ్చాడు, కానీ ఆయన మనస్సంతా ఐగుప్తులోనే ఉంది. కాబట్టి చూశాడు మొట్టమొదటిగా. రెండవది గుడారం అటువైపు వేసుకున్నాడు. మూడవది అక్కడ ఆ గుమ్మం దగ్గర, ఆ గేట్ల దగ్గర కూర్చొని తీర్పు తీస్తున్నాడు. నాలుగవది ఆ ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు. పర్మనెంట్గా అక్కడే ఉన్నాడు. 20 సంవత్సరాలు అక్కడే సెటిల్ అయిపోయాడు. ఎవరైనా? లోతు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకవేళ లోతు అబ్రహాంతో ఉండి ఉంటే ఆయన ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత కొట్లాడుకున్నా, అన్నదమ్ముల పిల్లలు కాబట్టి కొంతకాలం బాగుండేవాళ్ళు. లోతు అబ్రహామును విడిచిపెట్టి సొదొమను కోరుకోవడం తప్పుడు నిర్ణయం. ఇది దీని ఏమంటారంటే ద చాయిస్ ఆఫ్ కాంప్రమైజ్, రాజీ పడే ఎంపిక. మూడవది ఏంటిది? రాజీ పడ్డాడు. లోతు నీతిమంతుడే, లోతు విశ్వాసే, కాదనలేవు. కానీ అతను ఏం చేశాడంటే విలువలు తాకట్టు పెట్టాడు. అబ్రహాము దేవుడికి స్నేహితుడైతే లోతు లోకానికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు, లోతు దేనికి స్నేహితుడు? లోకానికి స్నేహితుడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ముందు లోకంతో రాజీ పడ్డాడు. ఏం కాదని అనుకున్నాడు. ఒక వ్యక్తి పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళాడు వ్యాపారం చేయడానికి. వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, డబ్బులు సంపాదించాడు, కానీ తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని పోగొట్టుకోవడం అంటే పిల్లలు ఎదిగారు, పట్టణాల్లో ఉండే ఆ పాపాలన్నీ ఏం చేశారు? వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు బాగా డబ్బు అయితే సంపాదించుకున్నాడు, కానీ ఏం చేశాడు? ఈయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తాత్కాలికమైన వాటిని ఆశించి నిత్యమైన వాటిని మనం పోగొట్టుకోవద్దు. కుటుంబం పోయింది. ఇప్పుడు లోతుకి ఏమైంది? లోతు భార్య నశించింది, లోతు పిల్లలు నశించారు, అందరూ నశించారు. తనకున్న అన్నీ పోగొట్టుకున్నాడు. తను ఒక్కడు మాత్రం బ్రతికి కట్టగలిగాడు. కాబట్టి ఆ మాట చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ పేతురు 3వ అధ్యాయం 7-8 వచనాలు.
అయితే రెండో అధ్యాయం వచ్చు 2:7 చదవండి. ఆ. ఉమ్. ఉమ్. చూసారా, దుర్మార్గులు కామ వికార భక్తులని తెలిసినప్పటికీ సరే వారి మధ్యలో ఎందుకు ఉండాలి? సరే, అంతకుముందు తెలియదు అనుకోండి, ఆయనకు పోయిన తర్వాత తెలిసింది కదా. పోయిన తర్వాత ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసింది? వాళ్ళ దుర్మార్గులు కామ వికారయుక్తం కలిగిన వారని చెప్పినప్పుడు ఏం చేయాలి ఆయన? అప్పుడే తన కుటుంబంతో వెనక్కి రావాల్సింది. కానీ అట్లా చేశాడా? 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, సెటిల్ అయిపోయాడు. పాపం అబ్రాహాం అనుకుంటున్నాడు, నా కుమారుడు లోతు నా దేవుని చూశాడు, నా ద్వారా నా సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు కదా, అతను అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాడేమో, ఆత్మలు సంపాదిస్తున్నాడేమో, కొంతమందిని ఈయన వల్ల నీతిమంతులు తయారు చేస్తున్నాడని ఆయన అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంది? రివర్స్ అయింది. అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవా అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను నాశనం చేస్తావా అంటే, అబ్రహాము ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉన్నాయి. ఏమనుకోండి, అబ్రహాము నా కుమారుడైన లోతు 20 సంవత్సరాలు వెళ్ళిపోయి సొదొమ కుమారులకి అక్కడ తన సువార్త ప్రకటించవచ్చు, నిజ దేవుని గురించి తెలియపరచవచ్చు, తద్వారా అక్కడ ఎంతోమంది మారు మనసు పొందవచ్చు. ఈయన అనుకుంటున్నాడు అమాయకుడు, అక్కడ 50 మంది నీతిమంతులు లేకపోతారా? 20 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక సంఘాన్ని పెట్టి 50 ఆత్మలు రక్షించకపోతే ఇంకా సంఘాన్ని పెట్టేందుకు? ఈయన అట్లా అనుకున్నాడు. ఆఖరికి 50 మంది నీతిమంతులు ఉంటే నేను తప్పిస్తానయ్యా అన్నాడు. షాక్ అయిపోయాడు అబ్రహాం. ఇదేంటి 50 మంది లేదా అనుకుని 45 మంది లేరు, 40, 30, 20, ఆఖరికి ఎంతవరకు వచ్చింది సంఖ్య? 10 వరకు ఎందుకు ఆగిపోయాడు? నేను అంటే అడిగాను అబ్రహాంతో, అబ్రహమా నువ్వు 10 మంది వరకు ఎందుకు అడిగిపోయావు? 5గురిని అడగలేకపోయావా? ఎందుకు అడగలేదు 5గురిని? దేవుడు కోపం వస్తుందనా? మీరు చెప్పండి, లాజిక్ క్వశ్చన్ ఇది. ఎందుకు అబ్రహాం 10తో ఆగిపోయాడు? కొన్నిసార్లు వాక్యం మీద మనం లాజికల్ క్వశ్చన్స్ వేసుకోవాలి. చెప్పండి, ఎవరు చెప్తారు రైట్ ఆన్సర్? పిల్లలు, భార్య, ఆయనకున్న కుమారులు, అల్లుళ్ళు, ఈ సంఖ్య అంతా కలిపి కనీసం 10 మంది ఉంటారు. ఆ ఊర్లో ఎప్పుడు రక్షణ పొందకపోయినా ఆ ఇంటి వారు రక్షణ పొందారని ఆయన 10 మందితో ఆపేస్తాడు. ఖచ్చితంగా ఆ పట్టణం నాశనం కాదు. ఈయన స్వార్థ ఎవరికి చెప్పలేదు. ఆఖరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అనుకున్నాడు పాపం అబ్రహాము. ఆ ఇంటి వారు కూడా లేరు. అప్పుడు దేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి ఏమైంది? ఆ పట్టణం నాశనం. మీకు తెలుసు. అంటే 10 మంది నీతిమంతులు లేరు. హైదరాబాద్ పట్టణం ఆ రేషియోలో ఇప్పుడు ఆనాడు జనాభాకు 10 మంది ఉంటే ఏ జనాభా, కోటి మంది జనాభాకు ఎంతమంది ఉండాలి? అంతమంది నీతిమంతులు లేకపోతే హైదరాబాద్ పట్టణం నాశనం అవుతుంది. హైదరాబాద్ పట్టణం కాపాడబడుతుందంటే, నేను టాపిక్ డైవర్ట్ అవుతున్నానా? హైదరాబాద్ పట్టణం కాపాడబడుతుందంటే దేవుని వల్ల, సెక్యూరిటీ వలన, పోలీసుల వలన, మిలిటరీ వాళ్ళ వలన కాదు. దీనివల్ల నీతిమంతులు చేసే విజ్ఞాపన రాదు. ఈ పట్టణంలో కొంతమంది నీతిమంతులు ఉండటం వల్ల దేవుడు దాన్ని కాపాడుతున్నాడు. అది ఆత్మీయంగా మనం గ్రహించాలి. సరే, మొత్తానికి లోతు చేసిన తప్పుడు ఎంపిక ద్వారా, రాంగ్ చాయిస్ ద్వారా దాని సమస్తం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అంటే ఎన్ని కోల్పోతారు? విశ్వాసులైన వారు సరిగ్గా జీవించకపోతే సమస్తము కోల్పోతారు. ఆ సంగతి ఎవడైనా 12 ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకోను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతను తన మట్టుకు రక్షింపబడి కానీ అగ్నిలోండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అన్నీ కాలిపోయాయి. ఏం కాలిపోయాయి? ఈ లోతు యొక్క జీవితంలో అన్నీ కాలిపోయాయి. ఆయన ఒక్కడు బయటపడ్డాడు. కుమార్తెలు, కుమారులు, తర్వాత ఇండ్లు, ఆస్తి అంతా నష్టపోయాడు. చూసారా, దేవుని చిత్తంలో లేని ఎంపిక దేవుని వాక్యానుసారంగాని ఈ యొక్క చాయిస్ అనేది ఎంత దారుణంగా దెబ్బతీస్తుంది. అది ఒకరోజుతో పోయే నొప్పి కాదు, జీవితకాలం ఆ బాధ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది. ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం మనం ఇప్పుడు అనుకుంటాం, నేను 5 ఏళ్ల క్రితం ఆ పని చేయకపోతే
ఓ 10 ఏళ్ల క్రితం ఈ నిర్ణయం తీసుకోకపోతే నా జీవితం ఎంతో బాగుండని అనుకుంటాం మనం కదా. అంటే ఒక వ్యక్తి ఒక పని చేసి తప్పుడు పని చేస్తే వెంటనే దాని ఫలాలు అనుభవించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున దాని పరిణామం ఎదుర్కోక తప్పదు. అవునా కాదు? కాబట్టి ఇప్పుడు చేస్తున్న తప్పుడు పనులు, ఇప్పుడైనా మనం తప్పుడు పనులు చేస్తే వెంటనే మనకు అది బాగుండొచ్చు, కానీ తర్వాత కాలంలో 5 ఏళ్లకు 10 ఏళ్లకు దాని యొక్క పరిణామాలు మనం ఎదుర్కోక తప్పదు. మనుషుడు ఏం విత్తునో అదే పంటను కోయను. యేసుప్రభువు ఇది చెప్పాడు. అంజూరపు చెట్టున విత్తనానికి ఏమొస్తుంది? ముళ్ళ పొదల్లో అంజూరపు పండ్లు వెదక తగునా అంటాడు ప్రభు. కాబట్టి మనం సరి అయిన విత్తనాలు విత్తాలి. అంటే సరి అయిన విత్తనాలు అంటే సరి అయిన ఎంపికలు చేసుకోవాలి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఆత్మానుసారంగా చేయాలి. ఇది సరైనదేనా, ఇది దేవుని చిత్తమేనా కదా. ఇట్లా వాక్యంలో ఉంది, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. అట్లా మనం చేస్తున్నామా? సరైన ఎంపికలు, వాక్యానుసారమైన దేవుని చిత్తమేనా? నేను ఈ వృత్తి చేయబడుతున్నాను, ఈ పని చేస్తున్నాను, ఈ ఉద్యోగం చేస్తున్నాను, దీనివల్ల నాకేమైనా ఫలితాలు ఉన్నాయా? దానికి ఎటువంటి ఒకవేళ దేవుని చిత్తంలో ఉండిన విత్తనాలు నాటితే నువ్వు ఏముంది అక్కడ? సమృద్ధిని కోస్తానుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇప్పుడు లోతు అయిపోయింది, ఇంకా సమయం అయిపోతుంది. తర్వాత 4వ వ్యక్తి ఎవరంటే ఆయన ఏశావు. ఏశావు గురించి 24వ అధ్యాయం 25వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం. ఒకనాడు అడిగాను. ఎంత విచారం! నేను చావబోతున్నాను అంటే ఒక్క పూటి పూట కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు, భ్రష్టుడైపోయాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వానికి ఎక్కువ అధికారం. ఆ రోజుల్లో యూదులకు 2 ఆస్తి. కుమారునికి తండ్రికి 5 పిల్లలు అనుకోండి, ఆస్తి ఏం చేస్తారు? 6 భాగాలు చేస్తారు. 6 భాగాలు చేసి 2 భాగాలు ఎవరికి ఇస్తారు? జ్యేష్ఠునికి ఇస్తారు. మిగతా అటువంటి ఆధిక్యత. జ్యేష్ఠుడైతే రాజు అయిన కుమారుడు జ్యేష్ఠుడైతే తర్వాత రాజు ఎవరు అవుతాడు? జ్యేష్ఠుడు అవుతాడు, కనిష్ఠుడు కాడు. అందరిలో పెద్దవాడు రాజు అవుతాడు. అంత ఆధిక్యతలు, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియని వాడు. మన నిత్యత్వాన్ని కోరుకుందామా, తాత్కాలికమైన వాటిని కోరుకుందామా? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవమ్మా. 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసుకున్న అవకాశం దొరకక విసర్జింపబడిన. చూసారా? కాబట్టి తప్పుడు రాంగ్ చాయిస్ చేయకూడదు. ఒక వ్యక్తి, ఒక సైనికుడు మరి గోల్డ్ మెడల్ పొందాడు. పొందిన తర్వాత ఒక ఆయన ఏం చేశాడు? తర్వాత ఆకలి కోసం దాన్ని అమ్మివేశాడు. అమ్మివేస్తే ఆకలి తీర్చుకున్నాడు, కానీ తర్వాత దానికోసం రెగ్యులర్ అయ్యాడు, బాధపడ్డాడు. అయ్యో, ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా నేను ఈ పద్మశ్రీ ఇట్లాంటి అరుదైన పథకాన్ని పొందాను, తుచ్చమైన వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కొరకై నేను అమ్మివేసిన. ఎంతకాలం బాధపడతాడు? జీవితకాలం బాధపడుతాడు. దాని విలువ గ్రహించడం. మనం కూడా చాలామంది మనలో ఆ సంగతి తెలియదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ రక్షణ విలువ తెలియని వాళ్ళు దాన్ని పడవేస్తారు. దాన్ని ఏం చేస్తారు? ఇది గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ. ఈ సంగతి గ్రహించిన ప్రజలు రక్షణ నిర్లక్ష్యం చేస్తారు, రక్షణలో జార వీల్చుకుంటారు. అర్థమైందండి? రక్షణకు తగినట్లుగా ప్రవర్తించారు. మరి ఇక్కడ మోషే గురించి మోషే పెద్దవాడైనప్పుడు ఆ మాట చదవండి. హెబ్రీ 11:24. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఒకవైపు ఐగుప్తు ధనము ఆగమ్మ. ఇప్పుడు 2 అవకాశం ఆయన. ఒకటేముంది? ఒక ఎదుట ఈ యవచరులు ఏముంది? ఐగుప్తు ధనం అని. ఒకవైపు ఏముంది? క్రీస్తు విషయం నింద. ఏది కోరుకున్నాడు ఆయన? ఐగుప్తు ధనాన్ని కోరుకోలేదు. క్రీస్తు విషయమై నింద, దేవుని కోసం, దేవుని బిడ్డల కొరకుతో శ్రమపడి. మరొక వైపు తర్వాత చదవండి.
ఒకవైపు ఏమో ఫరో కుమార్తె యొక్క కుమారుని అనుకోవాలా, రెండవది అర్థం కావట్లేదు, చదవట్లేదా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఎలా? ఒకవైపు ఫరో కుమార్తెని కోరుకోవాలా, రెండవది దేవుని శ్రమ, దేవుని పిల్లలతో శ్రమ కోరుకోవాలి. అది రెండవ ఎంపిక. మూడవది ఏంటిది? అరే చదవండి అమ్మా, అరే చదువు, నువ్వు సాల్మన్ నువ్వన్నా చదువు. మూడవ ఛాయిస్ ఏంటిది? ఆ కింద ఉంటుంది. మొట్టమొదటిగా ఐగుప్తు ధనము, క్రీస్తు విషయం నింద. రెండవది ఫరో కుమార్తె యొక్క కుమార్తె, తర్వాత దేవుని ప్రజలతో శ్రమ ఇచ్చడం. మూడవది మూడవ ఛాయిస్ లేదా? లేదు అట్లా కాదమ్మా, అనుకుంటుంది. నేనేం చదువుతాను, నేను కరెక్ట్గా మీకు ఛాయిస్లు కరెక్ట్ చెప్తాను. 24 ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయమే నింద. మొదటిది అల్పకాలము పాపభోగమా, రెండవది ఏమిటి? దేవుని ప్రజలతో శ్రమ. మూడవది ఏమిటి? ఫరో కుమార్తె యొక్క కుమారుడ, మీరు అల్పకాలం పాపభోగం గురించి చెప్పలేదు. అది చెప్పకుండా చెప్తే కదా. మొట్టమొదటి ఛాయిస్ ఏంటిది? ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయం నింద. ఏది కోరుకున్నాడు? క్రీస్తు విషయం నింద కోరుకున్నాడు. రెండవది ఏం కోరుకున్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండాలా, లేకపోతే కాదు అల్పకాలం పాపభోగం అనుభవించాలా, లేకపోతే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. మూడవది ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉండాలా, లేకపోతే ప్రతిఫలం కలగబో బహుమానంగా ఉండాలి. అంటే నిత్యమైన వాటి కొరకు తాత్కాలికమైన వాటిని మనం కుదువ పెట్టకూడదు. అర్థమైందా? టెంపరీ థింగ్స్ ఆశించకూడదు, అది నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మూడో వ్యక్తి, ఇప్పుడు ఎన్నో వ్యక్తినా? 4వ వ్యక్తి. మొట్టమొదటిగా ఆదాము, అవిధేయతని ఎంపిక. రెండవది ఎవరైనా? కయీను, కోపమనే ఎంపిక. మూడవది ఎవరు? లోతు, రాజీ, ద చాయిస్ ఆఫ్ కాంప్రమైజ్. 4వది ఏషావు, ద చాయిస్ ఆఫ్ టెంపరీ, తాత్కాలికమైన వాటిని కోరుకున్నాడు. భూరష్టుడైపోయాడు. ఇందాక మనం చదివాం కదా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, ఒక పూటి కూడు కొరకు జ్యేష్ఠత్వం నక్కివేసిన భ్రష్టుడయ్యాను, వ్యభిచారంగా ఉండలేకపోతే మీరు జాగ్రత్తగా చూసుకునండి. కాబట్టి అతని దృష్టిలో ఈ జ్యేష్ఠత్వం ఇప్పుడు నేను ఆకలితో చేస్తున్నాను. చాలా పూర్వకాలంలో చాలా మంది చాలా తెలివైన వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా, ఎంత ఆకలి ఉన్నా, ఎంత పేదరికం ఉన్నా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పొలాలను, ప్లాట్లను కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు దూరదృష్టి ఉన్నవాళ్ళు కదా. మా తమ్ముడు ఒకడు ఏం చేశాడంటే, చండూరు మండలంలో మంచి ప్లాట్ ఉంది, వాడు దాన్ని అమ్మేశాడు. తక్కువ ధరకు. ఎంత తక్కువ ధర అంటే చాలా తక్కువ ధర. అది ఈ రోజుల్లో కోట్లలో, లక్షల్లో, కోట్లలో ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నేను చస్తుంటే నాకు ఆకలి లేదు, నా పిల్లలకు భోజనం పెట్టుకోవాలి, ఎప్పటి కోసం ఇప్పుడు ఎందుకు అనుకున్నాడు. కానీ అతని భవిష్యత్తును ఆలోచించలేదు. కానీ దేవుని బిడ్డలంగా ముందు దృష్టి మనకు ఉండాలి. మన భవిష్యత్తు ఏమిటి ఎప్పటికిప్పుడే ఆలోచించకూడదు. కాబట్టి నిత్యమైన వాటిని తాత్కాలికమైన వాటితో పోల్చుకోకూడదు. తాత్కాలికమైన వాటిని ఆశించి నిత్యమైన వాటిని ద చాయిస్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం? టెంపరీ థింగ్స్. అది దీనికి ఉదాహరణ మనం హెబ్రీ పత్రిక 12 క్రాస్ చూసాం కదా. 5వది ఈయన సంగతి ఎవరైనా? సౌలు. చూడండి ఆ మాటలు. సౌలు గురించి 1 సమూయేలు 15:22, 1 సమూయేలు 12:15-22, 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు సంతోషించినట్లు సంతోషించిన ఆలోచించును, బలు అర్పించట కంటే ఆజ్ఞ కైకొనుటయు. ఇక్కడ సందర్భం ఏంటంటే, అమాలేకీయులను చంపమని దేవుడు చెప్పాడు. అమాలేకీయులకు యుద్ధం పోయాడు, అమాలేకీయులను ఓడించాడు సౌలు. ఓడించిన తర్వాత ఏం చేశాడంటే, పూర్తిగా వారిని సంహరించకుండా రాజును పట్టుకొని వచ్చాడు. తర్వాత అందులో ఉన్న కొన్ని ఆవులు, కాస్త బలిసిన వాటిని క్రొవ్వున్న వాటిని తీసుకొని వచ్చాడు. దేనికోసం తీసుకొచ్చాడు వాటిని? బలి అర్పణ కోసం. మీరంతా కొత్తగా కొత్తగా చర్చ కోసం వస్తున్నాడు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దేనికోసం తీసుకొచ్చాడు? బలి అర్పించడం తీసుకుని వచ్చాడు. అసలు శాపగ్రస్తమైన వాటిని బలి అర్పిస్తాడు ఎవరన్నా? అంత కామన్ సెన్స్ పని చేయట్లేదా? అవి శాపగ్రస్తమైనది ఎన్నటానికి వాటిని అని చెప్తే
ఈయన రాజై ఉండి ధర్మశాస్త్రం అయిన వాడి ఉండి ఏం దేవుడి మాట తెలుసు ఆయనకు, కానీ గర్వం వల్ల ఏం చేశాడంటే ఆ యొక్క వాటిని తెచ్చాడు. ఆ యొక్క సొలొమోను ఆయన సమూయేలు తీవ్రంగా ఊగిపోయాడు. లేదా అరుపులు కేకలు వినగానే ఆ పశువుల రంకెలు వినగానే ఇతనికి వచ్చేసింది కోపం. శాపగ్రస్తమైన వాటిని బలి అర్పిస్తా వాళ్ళు, ఎంత మూర్ఖుడవయ్యా అని చెప్పి అప్పుడు అతను ఏం చేశాడంటే నీ రాజ్యం నీ ఎదురు నుండి తీసివేయబడింది, అంతే, ఒకటే మాట. కాబట్టి ద చాయిస్ ఆఫ్ ప్రైడ్ ఏమిటట? గర్వం అనే ఎంపిక. గర్వం అనేది నాశనకు ముందు గర్వం నడుచును. ఇంకొక మాట, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నిలుచును. ఎక్కడ మాట? సామెతల గ్రంథం 16వ అధ్యాయం, అంతే కదా? సామెతలు 16:18. గర్వం నడుచును. కాబట్టి గర్వంతో అతను ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట వినలేదు. తర్వాత ఏం చేశాడంటే ఆయన గర్వం వల్ల అంత నష్టపోయాడు. ఏంటంటే ద చాయిస్ ఆఫ్, దీని గురించి మనం ఏం చెప్పుకున్నాం? ద చాయిస్ ఆఫ్ ప్రైడ్. గర్వము, అహంకారము చాలా చెడ్డది. దేవుని బిడ్డలంగా మనం గర్వాన్ని కోరుకోకూడదు, అతిశయాన్ని కోరుకోకూడదు, అహంకారాన్ని కోరుకోకూడదు. దేవుని బిడ్డలంగా దీనమైన మనసు కలిగి ఉండాలి. మన ఎంపిక ఏమిటి? మనం గర్వాన్ని కోరుకుంటున్నామా, దీనత్వాన్ని కోరుకుంటున్నామా? గర్వం వల్ల నాశనము, దీనత్వం వల్ల హెచ్చింపు. యేసుప్రభువు తగ్గించుకున్నాడు, దేవుడు ఆయన హెచ్చించాడు. కాబట్టి మనం గర్విష్ఠులుగా ఉండరాదు. అపవాది గర్వించుకున్నాడు, వాడు భూమి మీదకి త్రోయబడ్డాడు. దేవుని బిడ్డలంగా ఎటువంటి ఎంపిక మనం చేసుకుంటున్నాం? ఈ రాత్రి వేళలో దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎన్ని చూసుకున్నాం మనం ఇప్పుడు? 5. 6వది ఏంటంటే మత్తయి సువార్త 26:14-16 మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో వెళ్ళి, చూడు ఎంత దౌర్భాగ్యుడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు శిష్యుడిగా ఉంది. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ విన్నాడు, ఎక్కడ కూర్చుంటే అక్కడ భోజనం చేశాడు. యేసు ప్రభు వారికి ఎంత ఘనత ఉందో ఆయన శిష్యులు కూడా అంతే ఘనత ఉంది. అంత గొప్పగా జీవించి ఇంకా డబ్బు సంచే ఎక్స్ట్రా ఇచ్చాడు, ఆ పోస్టులుగా ఉంచాడు, శిష్యులుగా ఉంచాడు, ఆ యొక్క మరి సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు, స్వస్థ ఇచ్చే అధికారం ఇచ్చాడు. ఇన్ని చేస్తే ఇవన్నీ పక్కన పెట్టి 30 తుచ్చమైన 30 వెండి నాళ్ళ కోసం అతను ఏం చేశాడు? ప్రభువును అమ్ముకున్నాడు. ఎటువంటి ఎంపిక ఇది? ద చాయిస్ ఆఫ్ గ్రీడ్. గ్రీడ్ అంటే ఏమంటారు? ధనాపేక్ష కదా. గ్రీడ్ అంటే దురాశ. కాబట్టి ధనాపేక్ష బైబిల్లో ఉంది ఆ మాటలు. 1 తిమోతి 6:10. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీలకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం కలిగిపోయి నానా బాధలతో తమను తామే. ధనము చెడ్డది కాదు. ధనం లేకుంటే మనం ఎట్లా భోజనం చేస్తాం? మన అవసరాలు ఎలా తీర్చబడతాయి? ధనం అవసరమే కొంతవరకే, కానీ అదే ధనం సంపాదించాలి. 1 లక్ష సంపాదించిన వాడు 10 లక్షలు సంపాదించాలి, 10 లక్షలు సంపాదించిన వాడు 1 కోటి సంపాదించాలి, 1 కోటి ఉన్నవాడు 10 కోట్లు సంపాదించాలి. ఇది ఎన్నటికీ ఎడారిలో ప్రయాణించేవాడికి దాహం తీరదు. అర్థమైందండి? ఈ దాహం, ఈ ధనాపేక్షణ దాహం ఎన్నటికీ తీరదు. ఒక్కసారి ధనాపేక్ష కలిగిన వ్యక్తికి ఇంకా 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 సంపాదించాలని కోరుకుంటాడు. కాబట్టి ఇది నెత్తి అప్పటికి ఎంత డబ్బు నొక్కేసాడో మనకు తెలియదు. ఎవరైనా ఇస్కరియోతు ఎంత డబ్బు దొంగిలించాడు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అతను డబ్బు దొంగిలించు వచ్చుందని, అంటే ఎంత డబ్బు అప్పటికి వెనకేసుకున్నాడో మనకు తెలియదు. యేసుప్రభు తెలిసినా కానీ మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉంటాడు యేసుప్రభు? ఇది చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నాడు యేసుప్రభు? లాజికల్ క్వశ్చన్. యేసుప్రభు వారికి తన శిష్యుడైన ఇస్కరియోతు యూదా దొంగని తెలిసినప్పటికీ, డబ్బు సంచుల నుంచి డబ్బు దొంగిలిస్తుందని చెప్పినప్పటికీ ఎందుకు 3000 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఖండించలేదు? చెప్పండి. లేఖన అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే 300 సంవత్సరాలు వాడికి అవకాశం ఇచ్చాడు. ఇంకా మారు మనసు పొందాడేమో, ఈరోజైనా, రేపైనా, ఇంకెప్పుడైనా, ఇంకోసారైనా. అలా దినాలు దినాలు పోయినాయి, నెలలు పోయినాయి, సంవత్సరాలు దాటిపోయింది. వాడు మాత్రం హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. యేసుప్రభు వారు ఖండించలేక కాదు,
యేసు ప్రభు వారు వెంటనే తీర్పు తీర్చాడు, అవకాశం ఇస్తాడు. మనం వెంటనే తీర్పు తీరుస్తాం. 3,000 సంవత్సరాలు వాడికి అవకాశం ఇస్తే వాడు మారుమనసు పొందాడా? పొందలేదు. ద చాయిస్ ఆఫ్ గ్రీడ్. ఈ యొక్క ధనాపేక్ష గలవాడు ఎన్నటికీ మారుమనసు పొందరు. ఇందాక మనం పాడబడాం కదా, ధనవంతులు మారుమనసు పొందుట. మార్కు సువార్త 10వ అధ్యాయం అక్కడ ఉంటుంది అన్నమాట. మార్కు సువార్త 10వ అధ్యాయం లేదన్నమాట, 24, 25. చూసారా? అంటే ధనవంతుడి మనసు ఎక్కడ ఉంటుంది? దేవుడి మీద ఉండదు. అతని విగ్రహం ఏమిటి? అతని హృదయంలో ఏం పెట్టుకుంటాడు? దేవుని పెట్టుకోడు. దేవుని స్థానంలో ఏం పెట్టుకుంటాడు? ధనాన్ని. మీరు దేవునికిని సరికిని దాసులుగా ఉండనేరు. కాబట్టి ఈ ధనం అనేది ఆఫ్టర్ ఆల్ పోలేవాడు 3,000 వెండి నాణాలు తీసుకున్నాడా అంటే అది లేదు. ఎంత తీసుకున్నాడు? 30 వెండి నాణాలు. కానీ ఆ 30 వెండి నాణాలు అనుభవించాడా? అవి తీసి పడేసి ఏం చేసిపోయి ఉరేసుకున్నాడు. చూసారా? పాపం ఏం చేస్తుందంటే ముందు పాపం చేయని ప్రోత్సహిస్తుంది. తీరా పాపం చేసినాక ఏం చేస్తుంది? వల్ల ఎగతాలు చేస్తుంది. చూడు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, యేసుప్రభు శిష్యుడివి, 3,000 సంవత్సరాలు నువ్వు శిష్యుడుగా ఉన్నావు, నీకు డబ్బు సంపించాడు, ఇప్పుడు 30 వెండి నాణాలకి నువ్వు ప్రభుని నమ్ముకుంటావా అని మనస్సాక్షి గద్దిస్తుంది. అప్పుడు వాడు పోయి ఆ బాధ తట్టుకుని గురేసుకున్నాడు. పాపం చేసేంత వరకు కూడా పాపం మళ్ళీ నిలవనియదు. తీరా పాపం చేసిన తర్వాత మనం నేలారోపణ చేస్తుంది. నువ్వు దేవుని బిడ్డ ఇట్లా పాపం చేశాను అని చెప్తుంది. చూసారు ఎంత విచారం ఇది? ద చాయిస్ ఆఫ్ ఏంటంటే గ్రీడ్. అది 6వది. 7వది చివరికి ఏంటంటే పైలట్, ద చాయిస్ ఆఫ్ ఫియర్. చూడండి మాటలు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 20. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24. పిలాతు కానీ గ్రహించి కడుక్కుని చూసారా? అంటే అతను నిర్ణయం, ఒక పిలాతై విజయోపేశానికి పిలాతై ఉండి గవర్నర్ అయిన పిలాతు తన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇతను ఏం చేశాడు? భయపడ్డాడు. ఏం చేసి ఇతను భయపడ్డాడు అంటే ఫియర్ ఓవర్ ద జస్టిస్. ద చాయిస్ ఆఫ్ ఫియర్ ఓవర్ ద జస్టిస్ అనొచ్చు దాన్ని. అంటే అతను ఏం ఎక్కువ ఎంచుకున్నాడు? ఒకవైపు న్యాయం తీర్చాలా, భయమా? రెంట్లో దేని కోరుకున్నాడు? న్యాయాన్ని కోరుకోలే. ఏం కోరుకున్నాడు? భయాన్ని కోరుకున్నాడు. భయం కోరుకొని యేసు ప్రభువులోకి అప్పగించాడు. చూసారా ఎంత విచిత్రం ఇది? 29, 25 సామెతల గ్రంథం 29, 25. భయపడటం వలన ఊరి వచ్చింది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు పాము గడిచినందుకు సావరాదు. పాము గడిచినందుకు భయానికే చేస్తాడు. భయం అనేది ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ డ్వెల్ టుగెదర్ ఇన్ ద సేమ్ హార్ట్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. కాబట్టి అతను భయపడ్డాడు. అతని భయాన్ని ఎంపికను కోరుకున్నాడు, న్యాయాన్ని తీర్చలేదు సరిగ్గా. మీకు తెలుసా చరిత్ర ఏం చెప్తుంది? పిలాతట పిచ్చివాడు అయిపోయాడు. ఆ తర్వాత కాలంలో యేసుప్రభు చనిపోయిన తర్వాత అతని మెంటలు వచ్చి పిచ్చివాడై దేశం మీద తిరిగాడని బ్యాక్గ్రౌండ్స్ మనకు చెప్తున్నాయి. కాబట్టి ఒక తప్పుడు నిర్ణయం. ఇవన్నీ కూడా ఈ 7 ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? 1 ఆదాము. ఏ నిర్ణయం ఇది? అవిధేయత అనే ఎంపిక. 2వది కయ్యేను, కోపమనే ఎంపిక. 3వది లోతు, రాజీ పడే అనే ఎంపిక. 4 ఏషావు తాత్కాలికమైన, ద చాయిస్ ఆఫ్ టెంపరీ. ఒక పూటి భోజనం ఎక్కడ, లేకపోతే జ్యేష్ఠత్వం ఎక్కడ, దానికి నేను పోకలేదు. కానీ వాడు ఏం కోరుకున్నాడు? ఇది ఇచ్చేస్తా, నాకు భోజనం పెట్టు. అట్లా ఉంది. తర్వాత ఇంకెవరు? సౌలు, ద చాయిస్ ఆఫ్ ప్రైడ్, గర్వం. విధేయతగా ఉండాల్సిన వాడు బౌలు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం అనుకోలే అతను. కాబట్టి మాట వినలే, అవిధేయత చూపించాడు, గర్వించాడు. ఎన్నో మాట అది?
ఆరవది యూద ఇస్కరియోత్, ద చాయిస్ ఆఫ్ గ్రీడ్, ధనాపేక్ష కదా. తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తన స్వస్థత వచ్చాడేమో, తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి వెళ్ళింది. అంతే. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి కూడా నరకానికి వెళ్ళాడు. సంఘానికి కొన్ని సంవత్సరాలు వస్తువుగా, ఒక నెలలు కాదు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చి కూడా నరకానికి వెళ్తే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? సంఘానికి 20 సంవత్సరాలు వచ్చే వ్యక్తి కూడా నరకానికి వెళ్తాడా? వెళ్ళే అవకాశం ఉందా? లేదా? ఉంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి పరిచయం చేసి సువార్త ప్రకటించి స్వస్థత వరం పొంది అనేకులను బాగుపరిచి చివరికి వాడు ఏం చేసి నరకానికి వెళ్ళాడు. అవకాశం ఉంది. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30 ముందు చదివిన మాట అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. 30:19. ఒక్క నిమిషం. అందరం కలిసి. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశముల మీద సాక్షులుగా పిలుచున్నాను. దేవుడి వాక్యమును ప్రార్థన.